నేను కొంచెం మిడిల్ క్లాస్లో ఉన్నాను, నాకేమి నవరత్నాలు రావు. కాకపోతే నేనున్న కాన్స్టిట్యుయెన్సీ కమర్షియల్గా ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు అంటే ఐటీ కంపెనీస్ని ఈ 5 yearsలో అయితే మనకేం పెద్ద కంపెనీస్ రాలేదు. ఇండస్ట్రియల్గా ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తున్నాయా? ఇక్కడ జాబ్ కల్పిస్తున్నారా? ఎక్కడో ఉన్న మా లాంటి వాళ్ళు, నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానండి. మళ్ళీ నాకు ఇక్కడ ఐటీ జాబ్ లేక ఐఎమ్ ప్లానింగ్ టు గో బ్యాక్ టు హైదరాబాద్. అలా కాకుండా ఇక్కడే మనకి ఐటీ డెవలప్మెంట్ అంటే కమర్షియల్గా స్టేట్కి ఇన్ఫ్లోస్ ఎలా తీసుకురావాలనుకుంటున్నారు? మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి నవరత్నాలు చేసేసామండి. సో స్టేట్కి ఇన్ఫ్లోస్ ఎలా తీసుకురావాలనుకుంటున్నారని మీ విజన్లో మాకు క్లియర్గా తెలియాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఏవైతే వచ్చి ఉన్నాయో, ఇది మీరు ఐటీ అన్నారు చూసారా, అంతకు మించి రావమ్మా. వస్తాయి అని అంటే అది అబద్ధమే, ఎవరు చెప్పినా కూడా. ఎందుకు అబద్ధం అని అంటారేమో, వైజాగ్ అనేది మోర్ కనెక్టివ్ దాన్ విజయవాడ. ఏమా చెన్నైకి కానివ్వండి, బెంగళూరుకి కానివ్వండి, హైదరాబాద్కి కానివ్వండి. రెండవది అసలు వెల్ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్కు వచ్చినంత ఈ ఐటీ పరిశ్రమ ఈవెన్ బెంగళూరు కూడా ఇబ్బంది పడతా ఉంది ఈ రోజున. ఇక్కడ మేము ఐటీ తీసుకొస్తాము, మేము దీన్ని చాలా పెద్ద పెద్ద నగరాలుగా చేస్తాము అని అంటే మాత్రం నేను మాత్రం దాన్ని నమ్మనమ్మా. అది మీ విజ్ఞతకే వదిలేసేస్తాం తల్లి. రైట్.